టైం అయితే 6 అవుతుంది, 6:05. మెగన్స్ బీచ్ అంట. కార్లో ఒక 18 మినిట్స్ టు 15 మినిట్స్ పట్టింది రావడానికి. ఈ బీచ్కి అయితే $7 అంట నాన్ రెసిడెంట్కి అయితే ఎంట్రన్స్ ఫీ. సో 6కి బంద్ బీచ్. కానీ మేమైతే వచ్చేసినాం, మరి అక్కడ అయితే ఎవరు లేరని చెప్పేసి మేము వచ్చేసినాము. చూడండి బీచ్. వాటర్ చూద్దాము ఎట్లున్నాయి, వేడిగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా చూద్దాం. వాటరు సెయింట్ థామస్ ఐలాండ్స్, యుఎస్ వర్జిన్ ఐలాండ్స్. మొత్తం కొండలనే ఇందాక డ్రైవింగ్ చేస్తుంటే సూపర్ వామ్ ఉన్నాయి అసలు. వాటర్ అయితే చాలా చాలా వామ్, మస్తు మస్తు సమ్మగా ఉన్నాయి నీళ్ళు మాత్రం. సో ఏంటంటే మొత్తం ఇందాక డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటే ఇదంతా కొండల మధ్యలోనే వీళ్ళ ఇల్లులు, రిసార్ట్లు అన్ని కొండల మధ్యలోనే ఉన్నాయి చూసుకుంటే. సో మగన్స్ బీచా, మెగన్స్ సంథింగ్, చాలా బాగుంది. అక్కడ వాళ్ళు ఒక అది పెట్టిర్రు బోర్డు, ఫోటోలు తీసుకుంటారు మా వాళ్ళు. ఇక్కడ అట్లాంటిక్ వాటర్స్ వల్ల వాటర్స్ వామ్గా ఉంటాయి అన్నమాట, చాలా వామ్ ఉంటాయి. ఎందుకంటే అట్లాంటిక్ ఓషన్ సైడ్ ఇదంతా. అండ్ ఇంకోటి చూసుకుంటే ఈ ఐలాండ్స్లో మొత్తం నల్ల జనాలే కనిపిస్తుర్రు, నల్లోళ్ళే కనిపిస్తుర్రు, తెల్లోళ్ళు కనిపిస్తలేరు. ఇక్కడ ఉండరంట. అంటే ఇక్కడ మొత్తం ఎందుకంటే ట్రాపికల్ క్లైమేట్ కదా, ఇంతవరకు నాకైతే ఒక్కరు కూడా కనపడలేదు. చూస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కెమెరా కంటే రియల్గా చూస్తే ఏదైనా దాని అందమే వేరు. ఒక్క తెల్లోడు కనిపించిండు, ఒక్కడో ఇద్దరు అంతే, మిగతా వాళ్ళంతా నల్లోలే ఉన్నారు ఇక్కడ. ఇది ఎట్లా అంటే ఇండియాలో ఊర్ల లాగా ఉన్నది చూస్తుంటే, నాకు అంతకంటే ఏం లేదు. అల్లలు అయితే పెద్దగా ఏం లేవు, అల్లలు అసలు వస్తలేవు పెద్దగా. చాలా వామ్ వాటర్ అయితే టూ గుడ్ అసలు, వామ్ అసలు ఇంత బాగా కనిపిస్తుంది కదా. వైట్ మట్టి, మళ్ళీ వైట్ శాండ్. సో డే 1 ఇన్ యుఎస్ వర్జిన్ ఐలాండ్స్. ఇది ఏంటంటే ఇక్కడ మంచి మనము పళ్ళు ఫ్రెష్ ట్రాపికల్, ఇక్కడ ఫ్రూట్స్ ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే మామిడి పండు ఇందాక తెంపుకొని తింటే ఎంత బాగుందో. ఈ బీచ్లో కూడా వింత వింత చెట్లు ఉన్నాయి, చూద్దాం. ఒక్కసారి చెట్టు చూడండి, అసలు భలే ముద్దుగుంది అసలు. ఈ చెట్టు కూడా చాలా వింతగా ఉంది, ఏదో ఉసిరికాయల్లాగా ఉన్నాయి అవి, ఈ ఎంకాయలో మరి. మళ్ళీ ఏదో ఫ్రెంచ్ స్ట్రీట్ అని అక్కడ పైనుంచి వచ్చినాం, చాలా చాలా బాగుండే. ఆ స్ట్రీట్ మాత్రం చాలా ఎత్తు మీద ఉంది అసలు. అంటే ఇట్లా స్లోప్, కంప్లీట్ స్లోప్ వచ్చినాం ఏదో గల్లీలో నుంచి. చీకటి అవుతుంది ఇప్పుడు, 6:49. యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ అంట. వాక్